హలో అండి, నమస్తే. వెల్కమ్ టు శుతం స్టాక్స్. సో ఇవాళ అయితే మనకు బ్యాంక్ నిఫ్టీలో ఒక మంచి స్ట్రాటజీ, అది బీటీఎస్టీ కోసం. అంటే సో బై టుడే సెల్ టుమారో అంటే చాలామంది చేస్తూ ఉంటారు, చాలామందికి లాసెస్ వస్తుంటాయి. ఎక్కువ లాస్ అవుతే బీటీఎస్టీలోనే చాలామంది లాస్ అవుతూ ఉంటారు. సో బీటీఎస్టీ గురించి చెప్పాలంటే ఏంటంటే దీంట్లో రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ మనం ఫాలో అవ్వలేము. ఎందుకంటే నైట్కి నైట్ మార్కెట్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుందో మనం హోల్డింగ్ చేసినప్పుడు చెప్పలేము. బట్ కొన్ని పాటించి మనం ముందుగానే మార్కెట్లో సో రేపు మార్కెట్లో ఏదో ఒక పెద్ద బూమ్ రావచ్చు, లేకుండా మార్కెట్ డ్రాప్ అవ్వచ్చు అని చెప్పేసి చిన్న ఇండికేషన్ అయితే మనం యూజ్ చేసి చెప్పుకోవచ్చు. సో అది చాలా ప్రాక్టీస్ చేసి అంటే 100 టైమ్స్ చెక్ చేస్తే అది మనకు సక్సెస్ఫుల్గా 87-90% మధ్యలో మనకు సక్సెస్ రేట్ వచ్చింది ఈ స్ట్రాటజీ బీటీఎస్టీ కోసం అండి. సో బీటీఎస్టీ ఎప్పుడు చేసినా సరే సింగిల్ లాట్ తోటి లేకుంటే 2 లాట్స్, అంతకంటే ఎక్కువ యూజ్ చేయకండి. మోస్ట్లీ మీకు అంటే స్ట్రాటజీ అని కాదు, మామూలుగా బీటీఎస్టీ చేసినప్పుడు చెప్తున్నాను. ఎందుకంటే బీటీఎస్టీ అనేది సో మనకు లాస్ వచ్చి ప్రాఫిట్ వస్తుంది కావచ్చు, కానీ లాస్ వచ్చినా కూడా అంతే లాస్ వస్తుంది. కాబట్టి కొంచెం సక్సెస్ఫుల్గా ఉండాలి, కొంచెం తక్కువ ఉండాలి అనుకుంటే సో అట్లా యూజ్ చేసుకోండి. ఎందుకంటే మెల్లిమెల్లిగా చేసుకుంటూ ఒక్కొక్కటి కలుపుకుంటూ చిన్నగా పోతుంటే మనకు ప్రాఫిట్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఒకేసారి అన్నీ పెట్టేసి ఉన్న డబ్బులను పెట్టేస్తే ఒకవేళ రివర్స్ అయితే కనుక సో మన ట్రేడింగ్ కెరీరే ఎక్కువ ల్యాప్స్ అయిపోతుంది సో బీటీఎస్టీ వల్ల. కాబట్టి ఎప్పుడు తీసుకున్నా సింగిల్ లాట్, ఓకేనా. మీరు ఒక 1 lakతో చేస్తుంటే కనుక సో రిస్క్ అనేది ఒక 3000-4000 పెట్టుకున్న విధంగానే మీరు తీసుకోవాలి. అంటే ఒక సింగిల్ లాట్ బ్యాంక్ నిఫ్టీలో తీసుకుంటే 100 పాయింట్స్ పైన కూడా 3000 అంతే. అలా వచ్చిన 100 పాయింట్స్ వచ్చినా కూడా 3000 ప్రాఫిట్. ఇలా డైలీ చేసుకుంటూ పోతే మాత్రం మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి, ఓకేనా. సో ఈ బీటీఎస్టీ స్ట్రాటజీ నేను ఎప్పుడు స్ట్రాటజీస్ చెప్పినా చాలా సింపుల్గా మీకు అసలు చూడగానే అర్థమయ్యే విధంగా నెక్స్ట్ మినిట్ మనం అప్లై చేసే విధంగా చెప్తుంటాను. సో ఈ స్ట్రాటజీ కూడా అదే సింపుల్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఒక్కసారి అయితే మీరు స్క్రీన్లోకి వెళ్ళి మనం స్ట్రాటజీ చెక్ చేద్దాము. సో ఏ స్ట్రాటజీ చెప్పినా కూడా పక్కాగా ఏంటంటే మీరు దాన్ని ప్రాక్టీస్ చేయాలి, 1-2 సార్లు చెక్ చేసుకోవాలి, పేపర్ ట్రేడ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత మీకు ఎంత సక్సెస్ రేట్ వస్తుంది స్ట్రాటజీ మనం చెక్ చేసినప్పుడు అవన్నీ చెక్ చేసుకొని సో ఎలాంటి టైంలో యూజ్ చేస్తే బెటర్ అని చెప్పేసి ఒక అవగాహన మైండ్లోకి వచ్చిన తర్వాత అప్పుడు దానిలోకి ఎంటర్ అయ్యి ఆ స్ట్రాటజీ యూజ్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఇప్పుడైతే నేనైతే స్ట్రాటజీ చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి, రైట్. సో ఇది మన బ్యాంక్ నిఫ్టీ అండి. సో నేను నా ఇవాళ మార్కెట్ మంచిగా ముందు బాగా వెళ్ళిపోయింది. మన ఏదైతే మన ట్రేడింగ్ చేస్తామో సో చూడండి, సో ఎక్కడ కూడా దీన్ని డౌన్ చేయకుండా హ్యాపీగా వెళ్ళిపోయింది. సో మంచి ప్రాఫిట్ అయితే సో తీసుకునే ఛాన్స్ అయితే మనకు ఇది ఇచ్చింది, రైట్. సో ఇప్పుడు మనం యూజ్ చేసే స్ట్రాటజీ ఒక్కసారి సూపర్ ట్రెండ్ అండి, ఓకేనా. సూపర్ ట్రెండ్ అనేది తెలుసు కదా మీకు, చాలామందికి ఐడియా ఉండి ఉంటుంది, ఓకేనా. సో ఒక్కసారి దీన్ని ఆఫ్ చేస్తాను. సో ఏం లేదండి, ఇండికేటర్స్లోకి వెళ్ళిపోయి సో సూపర్ ట్రెండ్ అంటే సో మీకు టైప్ చేసి వస్తుంది. సో ఇలా సూపర్ ట్రెండ్ అని ఉంటుంది. సో దీన్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకుంటే సో యాడ్ అయిపోతుంది, ఓకేనా. సో ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. సో ఒకసారి మీకు ఇవన్నీ తీసేస్తాను నేను. సో ఇది ఎందుకంటే ఇక్కడ ఈ లైన్ ఎందుకు పెట్టారంటే ఇక్కడ సో మనకు డే టైం ఫ్రేమ్ చెక్ చేసుకుంటే సో మన మార్కెట్ అనేది లైఫ్ టైం హైకి చాలా దగ్గరికి వచ్చింది. కాబట్టి సో మనకు ప్రీవియస్గా మళ్ళీ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకి లాస్ట్ టైం ఇచ్చింది. కాబట్టి సో నెక్స్ట్ మనకు కమింగ్ అప్ కూడా మనకు డ్రాప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. ఒకవేళ ఇక్కడ నుంచి మళ్ళీ మనకు ఒక రివర్స్ క్యాండిల్ కనుక పడితే సో ఉండొచ్చు, ఓకేనా. సో స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం. మనకు కావాల్సిన టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes అండి, ఓకేనా. సో ఈ డ్రాయింగ్స్ అనేది తీసేస్తాను. సో చలో డ్రాయింగ్స్ అని తీసేసాను. సో 5 minutes టైం ఫ్రేమ్లో పెట్టుకున్నాను సూపర్ ట్రెండ్. 5 minutes ఎందుకంటే సో 5 minutesలోనే మనకి స్ట్రాటజీ సో పక్కాగా తెలుస్తుంది, అందుకోసం 5 minutesలో పెట్టాను. సో ఏంటంటే సూపర్ ట్రెండ్ యాడ్ చేసుకున్నాం, రైట్. సో సూపర్ ట్రెండ్ అనేది మనం యాడ్ చేసుకున్నాం. చాలామంది అంటున్నారు లోగో ఇక్కడ పెట్టొద్దని చెప్పేసి. సో లోగో ప్లేసింగ్ మారుస్తాం, ఇక కొంతమంది ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు కదా. సో చూడండి స్ట్రాటజీ ఏంటంటే మనకు ఎప్పుడైతే ఒక డే, ఓకేనా, ఒక డే ఇది 5 minutes టైం ఫ్రేమ్లో కదా, ఒక డే చూడండి. సో ఇక్కడ నుంచి మనకు ఇక్కడ వరకు ఒక డే, రైట్. సో ఈ డే అనేది బై సిగ్నల్లో, ఓకేనా, బై సిగ్నల్లో క్లోజ్ అయినప్పుడు దీన్ని మనము నెక్స్ట్ డేకి బీటీఎస్టీ తీసుకోవచ్చు. ముఖ్యంగా చూడండి చూపిస్తాను. సో ఎప్పుడైనా సరే సో మనకి ఇక్కడ ఎంతవరకు సెల్లింగ్లో ఉంది, రైట్. సో సెల్లింగ్లో ఉన్నది ఓన్లీ బయింగ్కి మాత్రమే యూజ్ చేయండి, బీటీఎస్టీ ఎస్టీబీటీకి అవసరం లేదు, ఓన్లీ బీటీఎస్టీకి యూజ్ చేయండి. సో చాలా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎస్టీబీటీ కూడా అంటే మనకు డౌన్ సైడ్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో బై సిగ్నల్కి వచ్చింది,
ఎప్పుడైతే అంతకుముందు సెల్ ఉండేసి సడన్గా మనకు బై సిగ్నల్కి వచ్చింది, రైట్. సో బై సిగ్నల్కి వచ్చిన తర్వాత యాక్చువల్గా ఈ రోజు కూడా మనం ట్రేడ్ తీసుకున్నాం మన ఒక BTST గ్రూప్లో. సో నేను స్క్రీన్ షాట్ పక్కనే పెడతా చూడండి. సో చాలా మంచి ప్రాఫిట్ వచ్చింది ఆ రోజు. సో ఎప్పుడైతే మనకి ఇప్పుడు చూడండి బై సిగ్నల్లోనే మార్కెట్ మనకు ఈ డేలో క్లోజ్ అయింది, రైట్. సో ఒక్కసారి నేను అక్కడ పెడతాను చూడండి. ఈ డే మనకు క్లోజ్ అయింది, రైట్. సో ఈ డే ఏది మనకు 5 minutes టైం ఫ్రేమ్లో సో సూపర్ ట్రెండ్ యాడ్ చేసుకున్న తర్వాత మనకు బై సిగ్నల్ ఇచ్చిన తర్వాత డే క్లోజ్ అయిపోయింది. ఏం చేయాలి, ఈ డే వదిలిపెట్టేసి నెక్స్ట్ డేకి మనం BTST కనుక తీసుకుంటే సక్సెస్ రేట్ చూడండి ఇక్కడ ఒక్కసారి, రైట్. సో ఫస్ట్ టైం సో చాలా చక్కగా మనకైతే ప్రాఫిట్ అయితే ఇచ్చింది, గ్యాప్ అప్ అయింది. అంటే స్ట్రాటజీ ఒక్కసారి మనకైతే ఇక్కడ వర్కౌట్ అయింది. అంటే చాలా సింపుల్, బై సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఆ డే మొత్తం బై సిగ్నల్ అంటే సెల్లో ఉండి లాస్ట్లో బయింగ్ సిగ్నల్ ఇచ్చినా కూడా పర్లేదు, నేను చూపిస్తాను. ఇంకా చాలా ప్రాక్టీస్ చేసుకుందాము ఒకసారి పైకి అంటాను, ఓకేనా. సో ఇవంతా మనకు బై సిగ్నల్లో ఉంది. సో నెక్స్ట్ డే మనం BTST C సైడ్ తీసుకున్నాం, హ్యాపీగా వచ్చింది. సో మళ్ళీ నెక్స్ట్ డే చెక్ చేసుకున్నా కూడా మనకు చోటా గ్యాప్ అప్, చిన్నగా గ్యాప్ అప్ అయింది. సో ఈ డే మొత్తం, రైట్. సో ప్రతిసారి ఇక్కడ మనకు 2 times మనకైతే సో పనిచేసింది. సో ప్రీవియస్గా ఇంకెక్కడైనా చెక్ చేద్దాం మళ్ళీ. సో ఈ డే మనకు సో సెల్లో క్లోజ్ అయింది కాబట్టి మనం BTST తీసుకోము. ఇదొక మెథడ్, చాలా మెథడ్స్ ఉన్నాయి, దాంట్లో ఇదొక మెథడ్. సో డేట్ గుర్తుపెట్టుకోండి, ఇది 9th April. సో మనం BTST కూడా తీసుకున్నాము. సో మంచి ప్రాఫిట్స్ వచ్చినాయి. సో ఎండ్ ఆఫ్ ద డే ఏమైందంటే సో బై సిగ్నల్కి వచ్చింది, రైట్. సో బై సిగ్నల్కి రాగానే మనం ఇక్కడ BTST తీసుకుంటే చూడండి ఎన్ని పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది మనకి ఇక్కడ చెక్ చేసుకుందాం ఒకసారి. సో దగ్గర ఒక 350 పాయింట్స్ అయితే మనకు గ్యాప్ అప్ అవ్వడం జరిగింది. అంటే మనకి ఇక్కడ కూడా సో మనకి సక్సెస్ అయిపోయింది. సో మళ్ళీ చెక్ చేసుకుందాము. సో ఈ డే మనకైతే సెల్లింగ్లో క్లోజ్ అయింది కాబట్టి మనము తీసుకోము. సో ఇక్కడ ఒకసారి చెక్ అయితే నేను ఇక్కడ దీన్ని సూపర్ ఎందుకన్నానంటే వచ్చినప్పుడల్లా బ్రహ్మాండమైన గ్యాప్స్ ఇస్తుంది చూడండి. సో ఇక్కడ చూడండి మరి లాస్ట్లో మనకు బై సిగ్నల్ వచ్చింది ఈ డేలో. సో ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, ఓకే. సో ఇది ఏ డే అంటే మనకు 7th April. సో మీరు కూడా ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. 7th April మనకు మార్కెట్లో మనకు డ్రాప్ అయింది, సెల్లో ఉండే మార్కెట్ ఆఫ్టర్ 1340 అంటే మనకు ఎంత 12 మనకు 140 తర్వాత మనకు మార్కెట్ సో బయింగ్లోకి వచ్చేసి బై సిగ్నల్ ఇచ్చింది. ఇది సూపర్ ట్రెండ్. నెక్స్ట్ డేకి చూడండి ఎంత బ్రహ్మాండంగా మనకు గ్యాప్ అప్ అయిందో. సో ఇక్కడ మనం 5 times చెక్ చేస్తే 5 times మనకు సో మంచిగా 100% అక్యూరసీ తోటి BTST పనిచేస్తుంది. సో ఏ స్ట్రాటజీ అయినా 100% పనిచేస్తుంది అంటే మోస్ట్లీ పనిచేయవు. సో 99, 98 ఉంటాయి. కాబట్టి ఏదైనా సరే తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఇంతగా ప్రాక్టీస్ చేస్తే మాత్రమే మీరు దాన్ని ప్లాన్ చేసుకోవాలి, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ భారీగా అయిపోయింది. సో చూడండి ఇక్కడ సెల్లింగ్ వచ్చింది. సో మార్కెట్ దారుణంగా మనకైతే డ్రాప్ అయిపోయింది. బట్ సెల్లింగ్ సైడ్ కొద్దిగా వద్దులేండి, ఓకే. సెల్లింగ్ సైడ్ తీసుకోకండి. సో చూడండి సో ఈ డే మొత్తం మనకు బయింగ్లోనే ఉంది. సో మార్కెట్ ఇక్కడ మనకు గ్యాప్ అప్ అయింది మళ్ళీ చూడండి. సో చాలా సింపుల్ కదా, ఇలా మీరు చెక్ చేస్తూ వెళ్ళండి. సో అంతే మనకు హ్యాపీగా పనిచేస్తుంది. సో చూస్తున్నారు కదా, సో ఇది స్ట్రాటజీ. ఏ లేదు సూపర్ ట్రెండ్ అని మనం ఒక ఇండికేటర్ మనం యాడ్ చేసుకొని సో దాంతో ట్రేడ్ చేయము. ఎప్పుడైతే మార్కెట్ బై సిగ్నల్లో ఉన్నప్పుడు క్లోజ్ అయిపోతుందో, బై సిగ్నల్ కనబడుతుంది కదా, ఆ గ్రీన్లోనే క్లోజ్ అవుతుందో సో నెక్స్ట్ డే గ్యాప్ అప్. అంటే ఇప్పుడు మనకి ఇవాళ కూడా అయ్యింది కదా, ఇవాళ కూడా మనకు గ్రీన్లోనే క్లోజ్ అయింది. బట్ మనకి ఇక్కడ 3 days హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి కొంచెం అవాయిడ్ చేస్తే బట్టి ఇలాంటి వచ్చినప్పుడు, ఎందుకంటే 3 daysలో మార్కెట్లో ఎలాంటి పరిస్థితి తెలియదు. బట్ మనం మండే రోజు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం, గ్రీన్లో క్లోజ్ అయింది కదా, సో అవుతుందా లేదా ఒకసారి అయితే మండే చెక్ చేద్దాం, రైట్. సో ఇది స్ట్రాటజీ. హ్యాపీగా సూపర్ ట్రెండ్ యాడ్ చేసుకొని ఎండ్ ఆఫ్ ద డే వరకు చూసుకుంటూ ఉండి సో BTST చేసేవాళ్ళు ఆ రిస్క్ తీసుకునేవాళ్ళు చూసుకొని ఎండ్ ఆఫ్ ద డే క్లోజ్ అయింది అనుకోండి. ఇది ఒక్కటే కాదు ఇంకా సో ఆ రోజు మార్కెట్ పరిస్థితులు ఎట్లున్నాయి ఇది ఏం చెప్తున్నానంటే స్ట్రాటజీ ఏం చెప్తున్నానంటే సో దీంతో ఇట్లా చెక్ చేసుకోవచ్చు అంతే, తీసుకోమని కాదు, చెక్ చేస్తున్నాం మనం. సో దీనికి ఇంకా వేరే పారామీటర్స్ ఇంకా వేరే స్ట్రాటజీస్ అన్ని చూసుకొని పక్కాగా ఉంటే అప్పుడు మనము సో ఈ స్ట్రాటజీ అప్లై చేస్తే చాలా బెటర్. కానీ ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో నేను చాలా ప్రాక్టీస్ చేసిన దీని మీద, చాలా వర్కౌట్ అవుతుంది. సో మంచి ప్రాఫిట్స్ అయితే తీసుకున్నా దీని మీద నాకు మంచిగా అనిపించింది. అందుకే నా వరకు ప్రాక్టీస్ చేసిన తర్వాత సో మంచి రిజల్ట్స్ వస్తేనే ఏ స్ట్రాటజీస్ అయినా మీకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో మంచిగా దీన్ని అయితే ప్రాక్టీస్ చేయండి, మీకు మంచి ప్రాఫిట్స్ వస్తే రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని స్టాక్స్ కొత్తగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఓకేనా, కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మర్చిపోకండి, కంపల్సరీ మనకు ఫ్రీ కోర్స్ ఉంది మన ప్లేలిస్ట్లో. మంచిగా A to Z మన కమోడిటీస్ కానీ, ప్రైస్ యాక్షన్స్ కానీ, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కానీ, ఈక్విటీస్ కానీ, క్యాండిల్ స్టిక్స్ కానీ అన్నిటికి సంబంధించిన ఫ్రీ కోర్స్ ఉంది. సో లైవ్ సెక్షన్లో
పెట్టి చెప్పడం జరిగింది. సో మామూలుగా 34 వీడియోస్, సో రికార్డ్ వీడియోస్ కూడా దాంట్లో అయితే ఉన్నవి. మనకు యాష్ 1 యాష్ 2 అని ఉంటుంది. అలా సీరియల్ వైజ్గా చూసుకుంటూ పోతే మీకు స్టాక్ మార్కెట్ సంబంధించిన పూర్తి హై అడ్వాన్స్ నాలెడ్జ్ వస్తుంది. ఓకేనా, సో మంచిగా చూసుకొని నేర్చుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుతం స్టాక్స్.